Yeah, hi guys, welcome to Study Hours with Loknath. Today's topic is ఏంటిదంటే guys, surveying లో convert whole circle bearing to reduced bearing rules. మీరు చూసుకోవచ్చు guys ఇక్కడ whole circle bearing to reduced bearing rules. అయితే ఫస్ట్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ అయితే హోల్ సర్కిల్ బేరింగ్ డబ్ల్యూసిబి లైస్ బిట్వీన్ 0 degree to 90 degrees. రెడ్యూస్డ్ బేరింగ్ ఆర్బి ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూసిబి. గైస్ మనమైతే రెడ్యూస్ బేరింగ్ అనొచ్చు, లేకపోతే మనం దాన్ని క్వాడ్రేటల్ బేరింగ్ విధంగా అనొచ్చు. ఓకేనా? అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. సెకండ్ అదే వెన్ డబ్ల్యూసిబి లైస్ బిట్వీన్ 90 degrees to 180 degrees. ఆర్బి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees మైనస్ డబ్ల్యూసిబి. చూసుకోవచ్చు గైస్ మీరైతే. అండ్ మనమైతే థర్డ్ది అయితే చూసుకోవచ్చు ఇక్కడ వెన్ WCB lies between 180 degrees to 270 degrees. RB is equals to WCB minus 180 degrees. Whole circle bearing minus 180 degrees. Okay. And last fourth అయితే మీరైతే చూసుకోవచ్చు when whole circle bearing WCB lies between 270 degrees to 360 degrees. ఓకేనా గైస్? మీరు చూసుకోవచ్చు. ఇదైతే నెక్స్ట్ అయితే వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ హోల్ సర్కిల్ బేరింగ్ అంటే ఏంటిది, క్వాడ్రేటల్ బేరింగ్ అంటే ఏంటిది. నేను చెప్పాను కదా మీకు, రెడ్యూస్ బేరింగ్ అనొచ్చు ఆర్ క్వాడ్రేటల్ బేరింగ్ కూడా అనొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఇది హోల్ సర్కిల్ బేరింగ్ అయితే మీరు చూడండి ఇక్కడ ద మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ఏ లైన్ measured clockwise from the north pole towards the lines is known as WCB varies 0 to 360 degrees. ఓకేనా గైస్? ఇక్కడ మీరైతే పిక్చర్ అయితే మీరైతే గమనించవచ్చు ఇక్కడ. ఓకే, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకొకటి క్వాడ్రేటల్ బేరింగ్ అయితే ద మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ఏ లైన్ మెజర్డ్ క్లాక్వైజ్ or anti-clockwise from north pole or south pole, whichever is near to the line towards the east or west is known as QB. This system consists of 4 quadrantals: north east, south east, north west, south west. చూసుకోవచ్చు. ద వాల్యూస్ లైస్ బిట్వీన్ 0 degree to 90 degrees. మీరు చూసుకోవచ్చు గైస్. ఇదైతే మీరు చెప్తాను చూడండి. ఇది మనకి ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్స్. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరైతే. ఓకేనా గైస్? ఇక్కడ చూసుకోవచ్చు నార్త్ టు ఈస్ట్ ఆర్ ఈస్ట్ టు వెస్ట్, ఈస్ట్ టు సౌత్, సౌత్ టు వెస్ట్, వెస్ట్ టు నార్త్. ఓకే, మీరైతే చూసుకోవచ్చు. మనమైతే నెక్స్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. మీరైతే ఇక్కడ టేబుల్ అయితే గమనించండి గాయస్. ఇదైతే మెయిన్. ఇదే మీకైతే మనకి కన్వర్షన్ అనేది తెలియాలంటే మనకి టేబుల్ అనేది మెయిన్ తెలియాలి. ఓకే, ఫస్ట్ మీరైతే చూసుకోవచ్చు డబ్ల్యూసిబి అంటే హోల్ సర్కిల్ బేరింగ్ అండ్ రూల్ ఫర్ ఆర్బి అంటే రెడ్యూస్డ్ బేరింగ్ అండ్ క్వాడ్రంట్స్. చూసుకోవచ్చు గాయస్. మనమైతే ఇక్కడ 0 degree అండ్ 90 degrees అంటే ఆర్బి ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూసిబి. అయితే మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో ఏమున్నా అది మనకి హోల్ సర్కిల్ బేరింగ్ ఏది ఉన్నా ఆర్ అంటే రెడ్యూస్డ్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు హోల్ సర్కిల్ బేరింగ్. ఓకేనా గైస్? మనం ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నదాన్ని మనం ఏం చేయలేము. అయితే 90 degrees అండ్ 180 degrees అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మెయిన్ 180 degrees మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్. ఓకే, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు 180 degrees అండ్ 270 degrees అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు హోల్ సర్కిల్ బేరింగ్ మైనస్ 180 degrees. ఓకే, మీరైతే కన్ఫ్యూజన్ కాకండి. ఓకే, 270 degrees అండ్ 360 degrees అంటే 360 degrees మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్. ఓకే, చూసుకోవచ్చు మీరైతే ఇక్కడ. ఈ టేబుల్ అయితే మీరైతే చాలా గుర్తుండాలి గైస్. మనకి చూసుకోవచ్చు ఇక్కడ క్వాడ్రంటల్ అయితే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఓకేనా గైస్? ఈ టేబుల్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి గైస్. ఇదైతే మెయిన్. మనకి హోల్ సర్కిల్ బేరింగ్ నుంచి రెడ్యూస్డ్ బేరింగ్ కన్వర్ట్ చేయాలంటే మనకి ఈ టేబుల్ అనేది మెయిన్ అయితే తెలియాలి. ఓకే, నెక్స్ట్ అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ.
చూసుకోవచ్చు గైస్ మీరైతే ఫస్ట్ నార్త్ దగ్గర 0 degrees అండ్ ఈస్ట్ దగ్గర 90 degrees అండ్ సౌత్ దగ్గర 180 degrees అండ్ వెస్ట్ దగ్గర 270 degrees. ఈవెన్ 0 దగ్గర మనం 360 degrees కూడా అనుకోవచ్చు. ఓకేనా గైస్? ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను కదా గైస్ ఇప్పుడే. చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, మీకైతే ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మీరు నెక్స్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరైతే కొంచెం జాగ్రత్తగా గమనించండి గైస్. ఓకే, చూసుకోవచ్చు మీరైతే హోల్ సర్కిల్ బేరింగ్. ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఓకేనా గైస్? మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ కింద గమనించవచ్చు మనమైతే ఆల్వేస్ మెజర్డ్ ఫ్రమ్ నార్త్, ఆల్వేస్ మెజర్డ్ ఫ్రమ్ నార్త్. ఓకే, ఆల్వేస్ మెజర్డ్ ఫ్రమ్ నార్త్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మాత్రమే వెళ్తుంటుంది. ఓకే, మన క్లాక్ వైజ్ డైరెక్షన్ మాత్రమే వెళ్తుంటుంది అండ్ వేరియస్ ఫ్రమ్ 0 degree to 360 degrees. ఓకేనా గైస్? వేరియస్ అనేది 0 degree to 360 degrees. ఓకే, మనం నెక్స్ట్ అయితే క్వాడ్రంటల్ బేరింగ్ అయితే చూసుకోవచ్చు. సేమ్ గైస్ ఇది గిట్టంగా క్వాడ్రంటల్ బేరింగ్ అని కొంచెం మన యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంటుంది. ఇది చూసుకోవచ్చు గైస్ ఇక్కడ మెజర్డ్ ఫ్రమ్ నార్త్ ఆర్ సౌత్ నియరర్. ఓకే, అండ్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తుండేది. మనకి క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా వెళ్తుంటుంది. ఓకేనా గైస్? మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు వేరియస్ ఫ్రమ్ 0 degree to 90 degrees. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వేరియస్ ఫ్రమ్ 0 degree to 90 degrees. సారీ గైస్. ఓకే, ఇక్కడ హెన్స్ స్పెసిఫై ద క్వాడ్రంటల్, హెన్స్ స్పెసిఫై ద క్వాడ్రంటల్. ఓకేనా గైస్? ఇదైతే మీరైతే అర్థం చేసుకుని ఉంటారు. మీరైతే చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రం, హోల్ సర్కిల్ బేరింగ్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే వెళ్తుంటుంది. ఓకేనా గైస్? నేను ఆగండి ఒకసారి. మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఆగండి గైస్ ఒక్కసారి. ఓకే, మనమైతే ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే వెళ్తుంటుంది. అదే మనకి క్వాడ్రంటల్ బేరింగ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంటుంది. ఓకేనా గైస్? ఆర్ మనం నెక్స్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కానీ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏంటని. ఇది ఫస్ట్ క్వాడ్రంట్. WCB = QB అంటే హోల్ సర్కిల్ బేరింగ్ = క్వాడ్రంటల్ బేరింగ్. ఓకే, అండ్ మన సెకండ్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు. మీరైతే కొంచెం గమనించండి ఇక్కడ ఇది అండ్ ఇవి కూడా కొంచెం గమనించండి మీరు. ఇది సెకండ్ క్వాడ్రంట్. ఇది అంటే 180 degrees మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్. ఓకే, మనం ఇక్కడ మన థర్డ్ క్వాడ్రంట్లో చూసుకుంటే గైస్ మనము కొంచెం గమనిస్తే మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది గైస్. ఇది కొంచెం ఇది హోల్ సర్కిల్ బేరింగ్ = 180 degrees. ఓకే, హోల్ సర్కిల్ బేరింగ్ హోల్ సర్కిల్ బేరింగ్ మైనస్ 180 degrees. ఓకేనా గైస్? హోల్ సర్కిల్ బేరింగ్ మైనస్ 180 degrees. ఓకే, మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫోర్త్ క్వాడ్రంట్ అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ గమనించవచ్చు మంచిగా. ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మీరైతే ఫోర్త్ క్వాడ్రంట్ 360 degrees మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్. ఓకేనా గైస్? 360 degrees మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్. ఓకేనా గైస్? ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఓకేనా గైస్? నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ మీరైతే నేను కన్వర్షన్ అయితే చేస్తాను ఇప్పుడు. మీరు ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసుకోవచ్చు గైస్. కన్వర్ట్ 320 degrees 30 minutes. ఇక్కడ మనకి ఇలా ఉంటే దీన్ని మనం మినిట్ అనాలి, మినిట్స్. ఓకే, అండ్ మనకి ఇలా ఉండి పైన ఇలా రౌండ్ లాగా ఉంటే దీన్ని డిగ్రీ అంటారు గైస్. మనకి ఇలా ఉంటే మినిట్ అంటారు. ఓకే, నేను ఇక్కడ చూడండి, మీకు ఇక్కడనే ఉంది చూడండి గైస్. 320 degrees 30 minutes. ఓకే,
మన ఇక్కడ అన్నాడు చూడండి గైస్, కన్వర్ట్ 320 degrees 30 minutes ఇంటూ క్వాడ్రంటల్ బేరింగ్ ఆర్ రెడ్యూస్డ్ బేరింగ్ అన్నారు. అయితే మీరైతే ఇక్కడ డయాగ్రామ్ అయితే గమనించవచ్చు. ఇప్పుడు 320 degrees అంటే ఇక్కడ నుంచి ఇలా, ఇది 320 degrees అండ్ మనకి ఇది కనుక్కోమన్నాడు, సారీ ఇది తీసేసేయమన్నాడు గైస్. ఓకేనా గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే, కొంచెం గమనించండి గైస్. ఇది ఇక్కడ వరకు 320 degrees 30 minutes, ఇది హోల్ సర్కిల్ బేరింగ్. ఓకే, అండ్ మనకి ఇప్పుడు కన్వర్ట్ అయితే చేద్దాం మనమైతే. ఇప్పుడు ఇది ఇప్పుడు ఏ క్వాడ్రంట్లో ఉందంటే ఇది 4th క్వాడ్రంట్లో ఉంది గైస్. ఓకే, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4th కదా. ఓకే, ఇప్పుడు మనకి దీని ఫార్ములా ఏంటిదంటే నేను చూపెడతాను చూడండి. ఇప్పుడైతే మీరైతే ఇది మనకి 4th క్వాడ్రంట్లో అయితే ఉంది. ఓకే, మనకి ఇక్కడ QB ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్. సారీ గైస్, నేను చిన్నగా అయితే గీక్తాను, అవ్వండి చిన్నగా అయితే ఇక్కడ. ఓకేనా గైస్, ఇది మనకి 4th క్వాడ్రంట్లో అయితే ఉంది. అండ్ ఇది క్వాడ్రంటల్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్. ఓకేనా గైస్, సారీ ఇది 360 degrees గైస్. ఓకే, 360 degrees మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆన్సర్ అయితే. నేను నెక్స్ట్ టైం అయితే బుక్ మీద నుంచి చెప్తాను గైస్. ఈరోజు ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు 360 degrees మైనస్ మనకి ఇచ్చింది ఏంటిది గైస్, ఇక్కడ చూసుకోవచ్చు 320 degrees 30 minutes. 320 degrees 30 minutes guys. ఓకేనా గైస్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. ఏమైనా మిస్టేక్ ఉంటే చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్, ఇదైతే 320 degrees 30 minutes. 320 degrees మైనస్ 320 సారీ గైస్ 360 degrees మైనస్ 320 degrees 30 minutes. ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీని ఆన్సర్ అయితే మనము 39 degrees 30 minutes. ఓకేనా గైస్, ఇప్పుడు మనకి దీని వచ్చిన ఆన్సర్ నేను మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చూడండి గైస్. ఆన్సర్ అయితే 39 degrees 30 minutes. ఓకేనా గైస్, మీరు ఇక్కడ కన్వర్షన్ అయితే చూసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు నార్త్ 39 degrees 30 minutes వెస్ట్. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్గా అయితే ఉండండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.